హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ముచ్చట్లు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, వీడియో అయితే మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చాను. వీడియో అయితే చేతులతోనే ఈ విధంగా అయితే చపాతీ చేస్తుండు. ఈ విధంగా పలచ ఎలా వస్తుంది బ్రో అంటే, పిండిని అయితే మొదటిగా నానబెట్టి 2-3 గంటలు అయితే నానబెట్టి తర్వాత చపాతీ చేయాలని చెప్తుండు. ఇక్కడ చూడండి, కంచుడైతే ఈ విధంగా రివర్స్ గేర్లో సన్నసన్న మంటపై ఈ విధంగా చపాతీ కాలుస్తుండు. మడత చపాతీగా కాలుస్తూ, ఇక్కడ చపాతీ కాల్చే కర్ర లేకుండా ఈ విధంగా అయితే చేతులతోనే కాలుస్తూ ఆ విధంగా గిన్నెలో వేస్తుడు. చూడండి, ఇక్కడ చూడండి, పిండిని అయితే మైదా పిండిది ఆయిల్ లేకుండా పిండితోనే ఈ విధంగా చపాతీ కర్రతో చేస్తూ, చేతులతో ఇలా చేస్తూ చూడండి, చేతులతోనే ఆ చపాతీ చేస్తూ చూడండి ఫ్రెండ్స్, ఇలా చేస్తున్నాడు. చపాతీతోనే తిప్పేసుకుంటూ చపాతీ చేస్తూ ఈ విధంగా పూర్తి చేసిండు. పల్చగా ఉంది చపాతీ అయితే, కాల్ చేస్తుండిగా మళ్ళీ వేరే స్టార్ట్ చేసిండు. ఈ అబ్బాయి ఇక్కడ చాలా ఫాస్ట్గా చపాతీ చేస్తుండు. చూడండి, మనం కూడా ఈ విధంగా ట్రై చేద్దాం ఇంట్లోనే. చపాతీ అయితే స్మాల్ చపాతీ అయితే ఇంట్లో మనం గోధుమ పిండితో చేసేది, అది ఎప్పుడైనా అది రొటీన్. సో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. చపాతీ అయితే చూడండి, చపాతీ అయితే చాలా అసలు నాకైతే ఎప్పుడు చేయాలా అని ఉంది. ఇక చేస్తా, నేను కూడా ట్రై చేస్తా. కానీ ప్రాసెస్ మనం చూడండి, చూస్తూ జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ట్రై చేస్తే ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ విధంగా వీడియో తీసాను. ఈ ఫ్రెండ్స్ చూడండి, ఈ చపాతీ చేసే దగ్గర కొంచెం ఈ కంచుడు వేడికి మనకు గరం అవుతుంది. దగ్గరుండి చేయాలి కదా, చాలా జాగ్రత్తగా చూసి చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, చపాతీ ఏ విధంగా చేస్తుండో, ఇలా ఫాస్ట్గా చేస్తుండు చపాతీ అయితే. చూస్తే అయితే ఈజీగా అనిపిస్తుంది కదా, చేయడం అయితే చాలా కష్టం. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసినాక నేను ట్రై చేసిన అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగైతే షేర్ చేయండి ఈ వీడియో అయితే. ఎంతవరకు ఈ చపాతీ నేర్చుకుంటారో మళ్ళీ కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఈ చపాతీకి అయితే నాన్ వెజ్ చాలానే బాగుంటుంది. అలాగే మటన్ కీమా, మటన్ కర్రీ, మన ఫ్రై, ఇంకా వచ్చేసి వెజ్ అయితే వెజిటేబుల్ అయితే ఇంకా ఆలు టమాటా కానీ ఆ విధంగా బాగుంటుంది. సాంబార్లో కూడా తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి. మీకోసం వీడియో తీసుకొచ్చాను మీ ముందుకైతే. ఇంకా మరెన్నో వీడియోల కోసం వీడియో తీస్తూ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. చూడండి, వీడియో అయితే మీకోసమే తీస్తాను, మీరు నేర్చుకుంటారని. అలాగే నేను తిన్నాను, బాగుంది టేస్ట్. మామూలుగా నేనైతే వెజిటేబుల్ తోటి తిన్నాను ఈ చపాతీ. మీ ఇష్టం, నాన్ వెజ్తో కూడా తినచ్చు, మటన్ లేదంటే ఇంకా కీమా ఫిష్. ఇంకా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.